sound. ఇదేది మొదటి రోజు నేను మాట్లాడినప్పుడు అంశాన్ని మా పార్టీ తరఫున కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఒక మహానటుని పేరు మీద వచ్చి ఒక పెద్ద జాతర లాంటి ఒక సభ జరుగుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాని ప్రాంతాలకు కూడా ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్న సందర్భం అధికారంలో ఉన్న పార్టీ ఒక మహాసభ జరుపుకుంటున్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ఏ నిర్ణయాలు వస్తాయి, ఆ నిర్ణయాల వల్ల ప్రధానికానికి ఏం మేలు జరుగుతుంది, విధాన నిర్ణయాల్లో ఏమైనా మార్పులు చేస్తారా, జరుగుతున్న అవకతవకలకు ఏమైనా సరే పరిష్కార మార్గం దొరుకుతుందా, మా కష్టాలకు ఏమైనా ఇబ్బందులు దొరుకుతాయని ఎదురు చూస్తారు. దానికోసం ఈ సభ జరుగుతుంది. ఎజెండా అంత పకడ్బందీగా లేదు కాబట్టి దానికి కొంచెం మార్పులు చేపలు చేసుకుని ఏదైనా సరే ప్రజలకి ఏదో ఆశిస్తున్నారో ఊహిస్తున్నారో అది వస్తే బాగుంది అనేది మా పార్టీ తరఫున మేము ఒక వ్యక్తపరిచాం. ఇదేదో మేము ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్న మాట కాదు. సో మరి పత్రికా సోదరులు ఉన్నారు, మరి మీ అందరూ కూడా ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రజానికం మీ అందరూ కూడా ఆలోచన చేయండి. 3 సంవత్సరాలు జరిగిన పరిపాలన జరిగిన అవతకలు కానీ, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ, ఇక్కట్లు కానీ, ముఖ్యంగా రైతాంగం పడుతున్న ఇబ్బందులు కానీ ఏ ఒక్కటి కూడా చర్చ లేదు. తెలంగాణ జాతీయ సదస్సు కాబట్టి అనే పేరు పెట్టారు కాబట్టి తెలంగాణ ఎజెండా చూసుకుంటే మాత్రం అందులో ఉంది. బయటికి గిట్టుబాటు ధరలు లేవు, తెలంగాణలో వ్యవసాయానికి వచ్చి ప్రభుత్వం అలసత్వం వహించింది, ప్రాజెక్టులు వచ్చి అవినీతితో ఉన్నాయని చెప్పి అక్కడ జరిగింది. మరి బాబు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? దేనికైనా గిట్టుబాటు ధర ఉందా? దేనికైనా సరే ఒక పంటకైనా సరే గిట్టుబాటు ధర ఉందా? అక్కడ మిరపకాయలు గిట్టుబాటు ధర లేదు, ఇక్కడ మిరపకాయలు గిట్టుబాటు ధర లేదు. మిరప రైతులు వచ్చి కుదేలు అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్కడ పసుపు రైతుకి గిట్టుబాటు ధర లేదు, ఇక్కడ పసుపు రైతుకి గిట్టుబాటు ధర లేదు, వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాటితో పాటు ఏదైతే ఖరీఫ్లో పండిన ఏ పంటకు కూడా సుమారు 20 పంటకు ఈ ఆఖరికి మామిడి పండుగ కూడా ధర లేని పరిస్థితి ఏర్పాటైంది. వాస్తవం కదా.